అయినా నువ్వేంటమ్మా ఇలా అడ్డమైన వాళ్ళతో మాటలు పడ్డావు? నా కోసం ఎంత అందమైన ఇల్లు కట్టారు. థ్యాంక్ యూ డాడీ. మీ ప్రాణాలకు తెగించి మా ప్రాణాలను కాపాడారు. పొరపాటును కూడా అలెక్కి నమ్మదు. ఎస్, నా కూతురు నాకు దగ్గరవ్వాలంటే ఒక్కటే మార్గం. ఎస్, ఒక్కటే మార్గం. డాడీ, మనం ఎటు వెళ్తే ఏమొస్తుందో కూడా తెలియటం లేదు. దారెటువైపు కూడా అర్థం కావడం లేదు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఈ టెర్రస్ మీద నుంచి దూకి చావాలన్నట్టుగా ప్లాన్ చేసి మరీ ఇక్కడ పెట్టినట్టున్నారు. డాడీ, ఏంటమ్మా? ఇక్కడ ఎవరినో చంపేసి ఉంటారమ్మా. పదమ్మా. అమ్మా, ఇవి మనుషుల ఎముకలు. మిమ్మల్ని చంపుతాం అన్నట్టుగా చావుకి సంకేతంగా ముందే ఎవరినో ఇక్కడ చంపినట్టున్నారు. అమ్మా, మన ప్రాణాల్ని గాలిలో కలిపే చోటిది. మనం ఎన్ని కేకలు వేసినా అవి గాలిలోనే కలిసిపోతాయి తప్ప ఎవ్వరికీ వినపడవు. ఇలా మనల్ని భయపెట్టి టెన్షన్ పెడుతున్న వ్యక్తి ఎవరై ఉంటారు డాడీ? ఇలాంటి ఫజిల్లో పెట్టేది కేవలం ఆ మాఫియా లీడర్ ఠాగూర్. అమ్మా, మనం ఏదో ఒకటి చేసి ఇక్కడ నుండి తప్పించుకోవాలి. లేకపోతే ఏ క్షణమైన ఆ ఠాగూర్ మనుషులు వచ్చి మనల్ని చంపేస్తారు. ఒరే ఠాగూర్, మాకు ఏ మాత్రం అవకాశం ఉన్నా ముందిక్కడి నుంచి తప్పించుకొని వచ్చి నిన్ను చంపేస్తాం. ఆ తరువాత నీ కూతుర్ని చంపేస్తాం. అసలు ఎక్కడున్నావురా ఠాగూర్? ఠాగూర్! 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 ఠాగూర్!
నా గత జీవితాన్ని క్షమించండి. నేను చేసిన తప్పులను మన్నించండి. నా కూతుర్ని ఎలాగైనా నా దగ్గరకు చేర్చు తండ్రి. కన్న కూతురు కళ్ళ ముందే ఉన్నా నేనే నీ తండ్రిని చెప్పుకోలేకపోతున్నాను. నా ఆవేదన అర్థం చేసుకో ప్రభువా. ఆమేన్. అంకుల్, మా ఇద్దరిని ఇక్కడ రమ్మన్నారు. దేనికి అంకుల్? దేవుడి సమక్షంలో కొన్ని నమ్మలేని నిజాలను మీకు చెప్పడం కోసమే ఇక్కడికి రమ్మన్నాను. మీ కళ్ళల్లో ఆత్రం చూస్తుంటే అది చాలా ముఖ్యమైన విషయమని మాకు అర్థమవుతుంది. అవునమ్మా, నా జీవితానికి సంబంధించిన విషయం. మీ ఇద్దరి మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అవునంకుల్, మేమంతా మీకు ఎంతో రుణపడున్నాం. మా అలేఖ్య అంటే మా అందరికీ ఎంతో ఇష్టం. అలేఖ్యకి ఏమైనా అవుతే మేం తట్టుకోలేం. మీరు నిజంగా దేవుడు అంకుల్. మా అలేఖ్యని కాపాడిన దేవుడు. అలేఖ్యకి మీరు జన్మనిచ్చిన తండ్రి కంటే ఎక్కువ. అవునంకుల్, జన్మనిచ్చిన తండ్రి కంటే కాదమ్మా, నిజంగానే జన్మనిచ్చిన తండ్రినమ్మా. నేను జన్మనిచ్చిన తండ్రిని కాబట్టే అంతలా పరితపిస్తున్నాను. నేను జన్మనిచ్చిన తండ్రిని కాబట్టే ఎప్పుడూ నా కూతురు గురించే ఆలోచిస్తున్నాను. జన్మనిచ్చిన తండ్రిని కాబట్టే ఆ నిజాన్ని మీతో చెప్పుకోవాలని మీ ఇద్దరిని ఇక్కడికి పిలిచాను. మీరిద్దరూ చూస్తున్నారు కదా నేను ఎలాంటి జీవితం అనుభవిస్తున్నాను. 30 సంవత్సరాల క్రితం నేను ఇలాంటి జీవితం అనుభవిస్తానని అనుకోలేదు. నా 20 ఏళ్ల వయసులో నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని దారుణంగా కొందరు హింసిస్తుంటే అది చూసి నేను తట్టుకోలేక వారి మీద చేసిన దాడి అది నా జీవితాన్ని మారుస్తుందనుకోలేదు. అదే జీవితం నన్ను మాఫియా లీడర్గా మారుస్తుందనుకోలేదు. మీ మామయ్య ధనుంజయరావు తన స్థలాన్ని ఎవరో ఆక్రమించుకున్నారంటూ నా దగ్గరికి వచ్చి నాకు దగ్గరయ్యాడు. నా కుడిభుజం అయ్యాడు. ఆ తరువాత నమ్మక ద్రోహంతో ఆ కుడిభుజాన్ని నరికేశాడు. ఆ ఇద్దరిలో నా కూతురెవరు, నీ కూతురెవరు? ఠాకూర్, 20 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా వచ్చి ఇప్పుడు నన్ను టెన్షన్ పెడుతున్నావు. ప్లీజ్ ఠాకూర్, ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు కావేవి. 3 నెలల తరువాత నా కూతుర్ని నాకు ఖచ్చితంగా అప్పచెప్పాలి. నాకు 2 కూతురు లేరు ఠాకూర్, ఒకే ఒక కూతురు. ఆ కూతురు
కూతురికి నువ్వే తండ్రి అని చెప్తే నాకు ఎక్కడ దూరం అయిపోతుందోనని భయపడ్డాను. అదిగో అదిగో నీ కూతురు, అదిగో నీ కూతురు అలేఖ్య. అయ్యో అంకుల్, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా డాడీతో మాట్లాడినప్పుడు నేను మీ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలుసుకోలేకపోయాను. మీ స్నేహం ఎంత గొప్పదో ఇప్పుడు నాకు అర్థమైంది. మీరంటే ఎంత ఇష్టం కాకపోతే మీ చేతుల్లో మా డాడీ చనిపోతారు. ఎంతో ఇష్టపడే వారు తలకరువు పెడితే ఆయన ఆత్మ శాంతిస్తుంది. అంకుల్, ప్లీజ్ అంకుల్, మీరే పెట్టండి. మీ మావయ్య ఎంత నమ్మక ద్రోహం చేసినా పోలీసుల బుల్లెట్స్కి నా భార్య బలి కావడానికి కారణం మీ మావయ్య అయినా అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 4 సంవత్సరాల నా కూతుర్ని మీ మావయ్యకి అప్పచెప్పాను. డాడీ, నన్ను వదిలి వెళ్ళకు డాడీ, నన్ను వదిలి వెళ్ళకు డాడీ. డాడీ, తర్వాత నేను విదేశాలకు పారిపోయాను. ఇండియాలో నా మీద కేసులుండడంతో 20 సంవత్సరాల పాటు నేను అక్కడ ఎవరికీ తెలియకుండా బ్రతికాను. ఇండియాలో నా పైనున్న కేసులన్నీ కొట్టేశారు. దాంతో నా కూతుర్ని చూద్దామని 20 సంవత్సరాల ప్రేమని గుండెల నిండా నింపుకుని ఇక్కడికి వచ్చాను. తరువాత జరిగింది మీకు తెలుసు. నేనే నీ తండ్రినని ఇప్పుడు నా కూతురుకు చెప్పే స్థితిలో లేను. నేను చెప్పినా అలేఖ్య నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అలేఖ్య తన తండ్రి మీద పెంచుకున్న ప్రేమ లాంటిది. ఈ కొద్ది రోజుల్లోనే అలేఖ్య క్యారెక్టర్ ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. అలేఖ్య అంత తేలిగ్గా నా కూతురుగా నాకు దగ్గర కాలేదు. అందుకే మీ సాయం అడుగుదామని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. అమ్మా అనుష, ప్లీజ్ శ్రీకర్, మీరిద్దరూ నా కూతుర్ని నాకు దగ్గర చేయండి. నేనే రక్తం పంచిన తన తండ్రినని అలేఖ్య నమ్మేటట్టు చేయండి. ఈ పని మీరిద్దరూ మాత్రమే చేయగలరు. మీ రక్తం పంచుకొని పుట్టిన కూతురు మీకు దగ్గర అవ్వాలని మీరెంత బాధపడుతున్నారో నా మరదలు, నా అలేఖ్య, మా అమ్మ అనుకుంటున్న అలేఖ్యకి నాకు మధ్య ఏ రక్త సంబంధం లేదని తెలిసి నేను అంతే బాధపడుతున్నాను అంకుల్. ఆ దేవుడి ముందు మీరు చెప్పిన ఈ నిజాన్ని నేను ఎలా జీర్ణించుకోవాలో నాకు తెలియటం లేదు. కానీ ఇది సత్యం, నమ్మి తీరాలి. అంకుల్, ఎదురుగా మీ బిడ్డను పెట్టుకుని
తనకి దగ్గరవ్వాలని మీరెంత తపన పడుతున్నారో మాకు అర్థమవుతుంది. ఏ తండ్రికి రాని పరిస్థితి మీకొచ్చింది. తప్పకుండా మా సాయి శక్తిలో ప్రయత్నిస్తాం అంకుల్. ఇది DNA టెస్టులతోనూ వేరే దేనితోనూ నిరూపించుకోలేని సెన్సిటివ్ మ్యాటర్. ఏమాత్రం తేడాలు వచ్చినా మా ఇద్దరి మనసులు గాయపడతాయి. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంకుల్, మీ బాధను మేము అర్థం చేసుకున్నాం. మీరు నా మడతలకి అదే మీరు మీ అమ్మాయికి దగ్గర ఈ రోజు తప్పకుండా వస్తుంది. అది మేమే చేరుస్తాం. ఇదొక పవిత్ర కార్యంలా చేస్తాం. ఇప్పటి వరకు నేను చాలా దురదృష్టవంతునని ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే నేను చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నాను. ఒరే, నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసురా. అలేకే నీ మరదలు కాదనే నిజం నీకు తెలిసిందనే కదా. శ్రీకర్, మన ముగ్గురిది రక్త సంబంధం కంటే గొప్పదైన స్నేహబంధం రా. నేను మాత్రం అలేకి రక్త సంబంధమా? కాదు కదా. ప్లీజ్ రా, ఏడవకు. నేను అలేఖ్యలో మా అమ్మని చూసుకున్నానే. మా అమ్మని. ఒరే, అలీకి ఇప్పుడు నీ మరదలు కాకపోయినా ఆ ఫీల్ మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకురా బాధపడతావు? అలేఖ్య మావయ్య నాకున్నారనుకుని అమెరికా నుంచి వచ్చాను. మావయ్య చనిపోయాడు. అలేఖ్యకి నాకు రక్త సంబంధం తెగిపోయింది. ఇప్పుడు నేను ఒక అనాథను అనుషా. అనాథని. నువ్వెలా అనాథవవుతావు? నీకు అమ్మ ఉంది కదా. అమ్మ చనిపోయింది అనుషా. ఏంటా? మీ అమ్మ చనిపోయిందా? అవును, చనిపోయింది. ఆ విషయం అలేఖ్యకి చెప్తే తట్టుకోలేదని చెప్పలేదు. అలేఖ్య చిన్నప్పుడు మా అమ్మ దగ్గరే పెరిగింది. కాలేజీకి వెళ్ళే వయసులో కూడా మా అమ్మ
అమ్మని వదిలేదు కాదు. మా అమ్మ అంటే అలేఖ్యకి ప్రాణం. మా అమ్మ పేరే మా మావయ్య అలేఖ్యకి పెట్టాడు. నా బంగారు తల్లి, నేను ఇక్కడే ఉన్నానని ఎలా తెలుసుకోగలిగావమ్మా? నేను కళ్ళు మూసుకున్నా మా అత్తయ్య ఎక్కడున్నా కనిపెట్టగలను. ఈ మట్టి వాసన, అమ్మ లాంటి అత్తయ్య వాసన ఎప్పటికీ మర్చిపోనత్తయ్య. అమ్మా అలేఖ్యాదేవి, నా కూతురికి నీ పేరు పెట్టుకున్నందుకు మీ ఇద్దరి బుద్ధులు ఒకటే అని నిరూపించుకున్నారు. అవును మాయ, వీళ్ళిద్దరూ ఒక చోట కలిస్తే బకెట్లు బకెట్లు నీళ్లు కారుతూ ఉంటాయి. ఇంకా నయ్యో ఆ స్టేజ్ రాకుండా ఆగిపోయారు. కొంపతీసి ఇప్పుడు వస్తాయా ఏంటి? రేయ్, నిన్ను పద, నీ పని చెప్తాను. ఆగు. అడుగో బాబా, ఆగు. రేయ్, పారిపోరా. ఆగమన్నానా? అమ్మ తప్పుకోమ్మా, తప్పుకోమ్మా, వచ్చేస్తుంది. తప్పుకో. ఆగు, ఎక్కడ పారిపోతావు?
ఎక్కడికి పారిపోతావు? ప్లీజ్ ఇటు ప్లీజ్ రా, ఇటు రా. ప్లీజ్ నన్ను వదలవే. నేను పట్టుకోతేయా? నీకు తప్పదు. మమ్మల్ని ఏడిపిస్తావా? పర్వాలేదు ఆగు. ఏ కుర్తావేంటి అలాగా? ఏం కొట్టు, అమ్మ, నీ చూడమ్మా ఇష్టం. ఎలా కొడుతుందో. నువ్వు కూడానా? అమ్మ చనిపోయాక అమెరికాలో నాకు ఎవ్వరూ లేరు. అందుకే మా అమ్మకి ప్రాణానికి ప్రాణమైన అలేకి దగ్గరికి వచ్చాను. కేవలం నేను చనిపోయిన మా అమ్మని అలేకిలో చూసుకుని నా బాధని మర్చిపోవడానికి వచ్చాను. కానీ వచ్చిన దగ్గర నుంచి అలేకిలో కన్నీళ్ళనే చూస్తున్నాను. అలేకి భర్త విషయంలో స్ట్రగుల్ అవటం చూశాను. ఆస్తులు పోగొట్టుకుని పేదరికంలో కష్టాలు పడుతున్న అలేకిని చూశాను. తండ్రిని పోగొట్టుకుని కుమిలిపోయిన అలేకిని చూశాను. ఏ రోజు అలేకి మనశ్శాంతిగా ఉంటాం నేను చూడలేదు. మా అమ్మని సంతోషాన్ని చూసి నా బాధను మర్చిపోదాం ఇక్కడికి వస్తే నా అలేకిలో అవి కనపడటం లేదు అనుష. అలేకి మావయ్య దూరమైనా అలేకి అనాథ కాదు, నేనున్నాను అనుకున్నాను. కానీ అలేకి అనాథ కాదు, ఇప్పుడు నేను అనాథను అనుష. నేను అనాథని. అలేకి కన్న తండ్రి ఉన్నాడు, కానీ నాకెవరున్నారు? ఎవరున్నారు? ఏడవకురా శ్రీకర్, ఊరుకోరా ప్లీజ్ శ్రీకర్, ఊరుకోరా, ఏడుకు. రక్త సంబంధాలతో అనుబంధాలు ఏర్పడవు, ఆత్మీయులతో ఏర్పడతాయి. నువ్వేం బాధపడకురా. ఒరే, ఇంతకు ముందు కన్నా నీకిప్పుడు బాధ్యతలు ఎక్కువయ్యాయి. అలేఖ్యకి ఠాగూర్ తన తండ్రి అనే విషయం, మీ అమ్మ చనిపోయిందనే విషయం, ఈ రెండు విషయాలు అలేఖ్యకి తెలియవు. రెండు అలేఖ్య తట్టుకోలేని విషయాలు. అందుకే నీ బాధ్యత ఎక్కువైంది. ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం చెప్పినా అలేఖ్య నమ్మేటట్టుగా ఉండాలి. మనం మాటిచ్చినట్టు అలేఖ్య ఠాగూర్ గారికి దగ్గరవ్వాలి. ఎందుకంటే మనం అలేఖ్యని పేదరాలుగా చూడలేకపోతున్నాం. ఠాగూర్ గారింటికి వెళ్తే అలేఖ్యకి పాత రోజులు వస్తాయి. నువ్వు చెప్పింది కరెక్ట్ అనుష. నా అలేకి అలా ఉండకూడదు. యువరాన్లా నేను చూడాలి. మహారాజు గారి కూతురు రాకుమార్లా నేను చూడాలి. కలుపుతాను అలేకిని ఠాగూర్ని, నేను కలుపుతాను. ఎవరో వస్తున్నట్టున్నారు, పదమ్మా.
రేయ్ నువ్వు హోటల్ రా, రేయ్ నువ్వు ఇటల్ రా, నువ్వు ఆ పక్కెళ్ళు. ఏరా కనిపించారా? కనిపించలేదన్నా. సరే పద. అమ్మా, మనం వాళ్ళకు దొరికామంటే మన ప్రాణాలు పోవటం ఖాయం. అవును డాడీ. అదిగో అక్కడ తలుపు తీసింది, మనం అక్కడి నుంచి వెళ్దాం పద. అలాగే. ఎవరు మీరు? మమ్మల్ని ఏం చేయబోతున్నారు? ఎవరు మీరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మేం చెప్పం, చెప్పాల్సిన వాళ్ళు వచ్చి చెప్తారు. నా కూతుర్ని నాకు దగ్గర చేయండి, అలేఖ్య నమ్మేటట్టు చేయండి. జన్మనిచ్చిన తండ్రి కంటే కాదమ్మా, నిజంగానే జన్మనిచ్చిన తండ్రినమ్మా.
రా బావా రా. ఏంటి మరదలు గారు మొక్కలతో కుస్తీ పడుతున్నారు? మొక్కల దగ్గర మట్టి పేరుకుపోయింది బావా, ఓ అది తీస్తున్నాను. బావా ఆ బ్యాగ్ ఏంటి? ఊరెళ్తున్నావా? ఊరెళ్ళటానికి నాకెవరున్నారా లెక్కియా? వెళితే యుఎస్ వెళ్ళాలి, లేకపోతే మా అలేఖ్య దగ్గరికి రావాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను అలేఖ్య. నా ఆఫీస్ వ్యవహారాలని, నా కారుని వేరే వాళ్ళకి త్యాగం చేసి నీ దగ్గరే ఉందామని వచ్చేసాను అలేఖ్య. ఏంటి అలేఖ్య అంత షాక్ ఇచ్చావు? ఒక్కసారి నువ్వేమన్నావో గుర్తు చేసుకో. బావా నువ్వు కూడా ఇక్కడే ఉండిపోరాదు? నీకు రాజాల పెట్టలేను కానీ ఉన్నంతలో తృప్తిగా వండి పెడతాను. అప్పుడలా అన్నానని ఇప్పుడు నిజంగానే వచ్చేసావా బావా? అవును, నా మరదల దగ్గర సెటిల్ అయిపోదామని వచ్చేసాను. బావా నాకు తినడానికే సరిగా లేదు. ఒక పూట తింటూ ఇంకో పూట పస్తులుంటున్నాను. ఇప్పుడు నువ్వుంటే నీకు నేనేం పెట్టగలను బావా? ఏం పెడతావో నాకు తెలీదు. ఆ రోజు అలా అన్నావు కాబట్టి వచ్చేసాను. ఇదిగో నీ సంగతి నాకు అనవసరం. నాకు మాత్రం పొద్దున్నే కాఫీ, 2 పూట్ల భోజనం పెట్టాలి. మా అలేఖ్య తన లెవెల్కి తగ్గట్టుగా చూసుకోవాలి. ఏంటి నీకు 2 పూటలా పెట్టాలా? అవును, నేను అస్సలు ఆకలికి తట్టుకోలేను. కనీసం 2 కూరలు కాకపోయినా 1 కూరైనా చేసి పెట్టాలి. పెరుగు కాకపోయినా కనీసం మజ్జిగ పోసైనా పెట్టాలి. మజ్జిగ వాసన చూసి 2 రోజులైంది బావా. చూడాలేఖ్య, నీ ప్రాబ్లమ్స్ నీకుంటాయి, అవి మాత్రం నాకు అనవసరం. నాకు మాత్రం ఏ లోటు చేయకూడదు, సరేనా? చూడు బావా, నా దగ్గర ఏముంటాయి? ఆ పక్కకి వెళ్తే పేడ వాసన, ఈ పక్కకొస్తే మురుగు వాసన. ఎప్పుడు దోమలు ఈగలు ఇక్కడే తిరుగుతుంటాయి. అసలు నేను వండే అన్నంలో ఎలా వస్తాయో తెలియదు కానీ బోల్డ్ అని రాళ్ళు వస్తాయి. అవన్నీ నీకు పడవు కదా? ఏమండి మరదలు గారు, మీరు గోల్డెన్ స్పూన్తోనే పుట్టారు కదా? అవును. నేను గోల్డెన్ స్పూన్తోనే పుట్టాను కదా. ఉమ్, మరి మీరు ఇలా ఉంటున్నప్పుడు నేను మీలా ఇక్కడ ఉండలేనా? నువ్వు నాతో ఉండలేవురా. మరి నువ్వెలా ఉంటున్నావు? నాకు అలవాటైపోయింది. నాకు అలవాటైపోతుంది. అయ్యో బావా, తిక్కలోళ్ళ మాట్లాడుకు. ముందుకి నుంచి పద. రా ఆ, రా.